హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఖాళీలు దరఖాస్తుకు ఈ రోజే చివరి తేదీ. మరి ఈ వీడియోలో మనం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఖాళీల వివరాలు మండలాల వారీగా తెలుసుకోబోతున్నాం. ఇందుకోసం మీరు శ్రీకాకుళం జిల్లా డిఓ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. వెబ్సైట్ యొక్క అడ్రస్ sites.google.com/site/DOSKLORG అనే ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో డైరెక్ట్ లింక్ కూడా ఉంది, దాన్ని క్లిక్ చేసినా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ 2026 గైడ్ లైన్స్ అండ్ వేకెన్సీ అని కనిపిస్తుంది. ఈ లింక్ మనం క్లిక్ చేయంగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మరి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ కు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్, అలాగే ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రొసీడింగ్స్, దాంతో పాటు ఎంగేజ్మెంట్ అంటే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈ పీడిఎఫ్ ను మనం క్లిక్ చేయంగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో టోటల్ గా మరి శ్రీకాకుళం కు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. ఇందులో మనం చూడవచ్చు మరి మండలాల వారీగా ఎక్కడెక్కడ దేంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ కి ఖాళీలు ఉన్నాయి అంటూ మొత్తం మనకు ఒక టేబులర్ ఫామ్ కూడా ఇచ్చారు. ఈ టేబులర్ ఫామ్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఎక్కడ ఏవి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది. ఇక్కడ ఇచ్చాపురం 10 ఉన్నాయి, తర్వాత కవిటిలో 13 ఉన్నాయి. ఈ విధంగా మీరు నేరుగా చూసుకోవచ్చు. లేదు మీరు మరి టేబులర్ ఫార్మాట్ లో చూడాలి క్లియర్ గా అంటే కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. మరి గారా మండలాల వారీగా ఖాళీల వివరాలు, గారా మండలంలో మరి ఖాళీల వివరాలు చూస్తూ ఉన్నాం. తర్వాత ఇచ్చాపురం మండలంలో ఖాళీల వివరాలు మీరు చూడవచ్చు. తర్వాత జలమూరులో ఖాళీల వివరాలు, తర్వాత కంచిలి ఖాళీల వివరాలు, కవిటిలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు, తర్వాత కోట బొమ్మాలి మండల ఖాళీల వివరాలు, తర్వాత మండస సంబంధించిన ఖాళీల వివరాలు, మెలియపుట్టి సంబంధించిన ఖాళీల వివరాలు, నడిగం మండలం యొక్క ఖాళీల వివరాలు, నరసన్నపేట యొక్క ఖాళీల వివరాలు, పలాస, తర్వాత పాతపట్నం, తర్వాత రణస్థలం, తర్వాత సొంత బొమ్మాలి మండలం వివరాలు, సోంపేట మండలం ఖాళీల వివరాలు, తర్వాత శ్రీకాకుళంకు సంబంధించిన ఖాళీల వివరాలు, టెక్కలి మండల ఖాళీల వివరాలు, తర్వాత వజ్రపు కొత్తూరుకు సంబంధించిన ఖాళీల వివరాలు. ఈ విధంగా మొత్తం 73 సీరియల్ నంబర్ వరకు ఇక్కడ ఉన్నాయి. మొత్తం పోస్టులు అయితే మనం ఇక్కడ చూడవచ్చు 77 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మరి ఇందులో ఉన్నటువంటి వివరాల ఆధారంగా మీరు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఖాళీలకు సంబంధించిన మండలాల వారీగా వివరాలు. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.